Next question number 78. What is an example of fold mountain range formed by the collision of tectonic plates? టెక్టోనిక్ ప్లేట్స్ వలన మనకు ఏర్పడ్డ పర్వత ప్రాంతాలను కొలిజన్స్ జరగడం వల్ల ఏర్పడ్డ పర్వత ప్రాంతాలు రాయమంటున్నాడు. ఎగ్జాంపుల్ యాండీస్ పర్వతాలు ఎక్కడ ఉంటాయి? ఇవి సౌత్ అమెరికాలో ఉన్నాయి. ఎక్కడ ఉంటాయి? ఇవి సౌత్ అమెరికాలో ఉన్నాయి. 79 క్వశ్చన్ చూడండి. వేర్ ఆర్ ద రాకీ మౌంటైన్స్ లొకేటెడ్ అండ్ హౌ వర్ దే ఫార్మ్డ్? సో ఎక్కడ రాకీ మౌంటైన్స్ లొకేట్ చేయబడ్డాయి, రాకీ మౌంటైన్స్ ఎక్కడ ఉన్నాయి, అవి ఎలా ఏర్పడ్డాయి? సో రాకీ మౌంటైన్స్ ఎక్కడ ఇన్ వెస్టర్న్ నార్త్ అమెరికా ఫార్మ్డ్ డ్యూరింగ్ ఏ పీరియడ్ ఆఫ్ టెక్టోనిక్ యాక్టివిటీ లారమైడ్ ఆర్గనీ. సో లారమైడ్ ఆర్గనీ అనేది మనకు ఇక్కడ ఉన్నది ఇవ్వడం జరిగింది. చూడండి ఒకసారి ఏమైందట. వేర్ ఆర్ ద రాకీ మౌంటైన్స్ లొకేటెడ్ అండ్ హౌ వర్ దే ఫార్మ్డ్? అవి ఎట్లా ఫామ్ అయినవి అని అడిగినాడు. ఎక్కడున్నాయట ఇవి? వెస్టర్న్ నార్త్ అమెరికా ఉత్తర అమెరికాకు పశ్చిమ భాగంలో ఉన్నాయి. వెస్ట్లో ఉన్నవి. ఇవి పెద్ద భూఫలకాలు డ్యూరింగ్ ఏ పీరియడ్ ఆఫ్ టెక్టోనిక్ యాక్టివిటీ. సో పెద్ద భూఫలకాల యొక్క కదలిక వలన ఇవి ఏర్పడడం జరిగింది. సో లారమైడ్ ఆర్గనీ అని అంటే ఏంటిదనంటే పెద్ద భూఫలకాల యొక్క కదలికలు. నెక్స్ట్ క్వశ్చన్ 80 చూడండి. క్వశ్చన్ నెంబర్ 80. విచ్ కాంటినెంట్స్ వర్ వన్స్ జాయిండ్ టుగెదర్ బిఫోర్ డ్రిఫ్టింగ్ అపార్ట్? సో ఏమైనవట? విడిపోవడానికి ముందు ఏ ఖండాలు కలిసి ఉండేవి? ఏవి కలిసి ఉన్నాయి? ఏవి? లారేషియా అండ్ గోండ్వానా ల్యాండ్ అంటారు. లారేషియా అండ్ గోండ్వానా ఇవి రెండు కూడా అంతకుముందు ఏ విధంగా ఎర్లియర్ సూపర్ కాంటినెంట్ పాంజియా ఒకటే కాంటినెంట్గా ఉండేది భూమి మొత్తము. అది తర్వాత రెండు భాగాలుగా విడిపోయింది. లారేషియా అండ్ గోండ్వానా ల్యాండ్ అంటారు. సో లారేషియా అనేమో ఉత్తర భాగం అంటే నార్త్ సైడ్, అదేవిధంగా దక్షిణ భాగము గోండ్వానా ల్యాండ్గా విడిపోవడం జరిగింది.